హలో గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే 'రాయన్' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీని నేను చూడడానికి కొంచెం లేట్ అయింది 1 డే. సో 1 డే బిఫోరే రివ్యూస్ అండ్ అందరి ఒపీనియన్స్ అయితే వచ్చేసినాయి. అందరూ సూపర్ అదిరిపోయింది సినిమా, బంపర్ అంటున్నారు. సో ఆ హైప్ తోటే, ఆ ఊపు తోటే ఈరోజు మూవీ చూడడానికి వెళ్ళా. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డిస్క్లైమర్, ఇదైతే పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. నాకేమనిపించిందో అదే చెప్తున్నాను. నాకైతే మూవీ చాలా ఓకేష్ అనిపించిందిరా. అంతేం అనిపించలేదు మూవీ నాకు చూసినప్పుడు. మేబీ బికాస్ ఆఫ్ స్టోరీ అయి ఉండొచ్చు, రెగ్యులర్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోటి మూవీ వెళ్తుండొచ్చు. సో ఇది మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం కదా, ఇట్లాంటి ఫార్మాట్ ని, ఇలాంటి సినిమాల్ని అన్న ఫీల్ వల్ల కాండొచ్చు. వాట్ ఆఫ్ ద రీజన్స్ మేబీ మూవీ అయితే నాకు అంత అనిపించలేదు. కానీ బానే ఉంది. మరీ చెత్త సినిమా అయితే కాదు. వెళ్ళి ఒక వీకెండ్ రోజు వెళ్ళి చూసేసే కైండ్ ఆఫ్ ఫిల్మే. సో నాకేం నచ్చింది ఈ మూవీలో అంటే, ఫస్ట్ థింగ్ నాకు ఈ మూవీలో చాలా బాగా నచ్చింది అయితే ఈ మూవీ కలర్ ప్యాలెట్స్. రెడ్స్ గానీ, బ్లూస్ గానీ, ఆ గ్రీన్ టింట్ తో మూవీ వస్తుంది. చాలా ఈ కలర్ ప్యాలెట్స్ అన్ని చాలా బాగున్నాయి చూడడానికి, ఈ ఫ్రేమ్స్ అవన్నీ. సో నాకు ఈ కలర్ ప్యాలెట్ ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్, నాకు ఈ మూవీలో మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చి పడేశారు. చాలా బాగుంది. బీజిఎం గానీ, సాంగ్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. అంటే సాంగ్స్ అక్కడక్కడ కొన్ని తమిళ్ ఫ్లేవర్ సాంగ్స్ లా అనిపిస్తాయి. బట్ యా, తమిళ బిగ్ సినిమా కాబట్టి అట్లానే ఉంటది. సో వీ హావ్ టు ఫర్గెట్ దట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మల్టీ టాలెంటెడ్ ధనుష్ గారు. యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఫోర్త్ థింగ్ వచ్చేసి యాక్షన్ సీన్స్. యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చినాయి ఈ మూవీలోని. మంచి వైలెన్స్ ఉంది ఈ మూవీలో. రక్తపాతమే, రక్తాలు చిందుతూ ఉంటాయి మూవీలో. మెయిన్లీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ధనుష్ గారి రైటింగ్ లో కూడా కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి వాళ్ళిద్దరిని కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసి కొన్ని ఉంటాయి ఈ మూవీలో. అవి నేను ఇప్పుడు చెప్పలేను, మీకు స్పాయిలర్స్ అవ్వచ్చు. సో అట్లాంటి కొన్ని చాయిసెస్ ధనుష్ గారు సింపుల్ గా తీసుకున్నవి. అవును, రియల్ లైఫ్ లో కూడా ఇట్లానే కదా తీసుకుంటారు డెసిషన్స్, అంతే కదా అనిపించింది. అంటే నార్మల్ గా కొన్ని మూవీస్ లో ఇలాంటి సీన్స్ చాలా ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తుంటారు. బట్ ఈ మూవీలో చాలా సింపుల్ గా తీసుకెళ్లారు. ఆ డెసిషన్స్ అన్ని నాకు నచ్చినాయి. ఇంకా ఈ మూవీలో నచ్చని విషయాల గురించి చెప్పాలి అంటే, చెప్పే కదా ఈ మూవీ కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ లో వెళ్ళటము, సేమ్ అదే రివెంజ్ టైప్ ఆఫ్ డ్రామాలో ఉండటము. సో ఇవి నాకు నచ్చలేదు. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్ లో కూడా కొంచెం ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది కొన్ని అన్నెసెసరీ ట్రాక్స్ తోటి. సో నాకు అక్కడ కొంచెం బోర్ అనిపించింది. అలాగే కొంచెం పాజిటివ్ పాయింట్లు చెప్పాలంటే, కొన్ని రిఫరెన్సెస్ లా ఉంటాయి అమ్మోరివి, రామునుడివి, అవన్నీ చాలా బాగా తీశారు ఈ మూవీలోని. సో అట్లాంటి రిఫరెన్సెస్ కోసం, మంచి యాక్షన్ సీన్స్ కోసం, ఒక రివెంజ్, కుటుంబ రివెంజ్, రక్తకవాత కథ సినిమా చూడాలి అంటే రాయన్ సినిమా ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సో అది ఈ రాయన్ మూవీ గురించి నా ఒపీనియన్. సో మళ్ళీ ఇంకొక సినిమా చూస్తే ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు బాయ్. చదువుకోవాలి.